హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ 6-7 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఎక్కువే కట్ చేసి పెట్టుకున్నాను. సో లాస్ట్ వీక్ రిలేటివ్స్ వచ్చారండి. మటన్ లెక్కరి ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. అప్పుడు వీడియో తీసానండి. సో ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీకు 5-6 ఇలాచీలు, 5-6 లవంగాలు, సాజీరా, దాసం చెక్క, లవంగాలు, మిరియాలు, బగారాకండి, ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుందండి. నాన్ వెజ్లో దొడ్డుప్పు, మసాలా, పసుపు. మసాలా ఇక్కడ వచ్చేసి కొంచెం యాడ్ చేసుకుంటాను. పసుపు, కారం, జీలకర్ర పొడి ఆల్రెడీ వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ జీలకర్ర. సో 2 కట్టల పుదీనా, 1 కట్ట కొత్తిమీర, కరివేపాకు, టమాటా, చింతపండు పిడికిలంతా నానబెట్టి పెట్టుకున్నానండి. దాని నుండి జ్యూస్ తీస్తాను. సో ఇక్కడ టమాటోస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి చింతపండు కొంచెమే వేస్తున్నానండి. టమాటోస్ ఎక్కువ వేసుకొని చింతపండు మామూలుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీరు కూడా. అంటే పులుపు తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చింతపండు మీ పులుపు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. పెద్ద స్పూన్ తోటే వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద స్పూన్ తోటి చూపిస్తున్నాను ఆయిల్ వచ్చేసి. సో ఆయిల్ వేసేసుకుని మసాలా వేసుకుని ఆనియన్స్ అండి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తున్నానండి. త్వరగా ఫ్రై అవుతుంది. ఈ చిట్కా నేను ఆల్రెడీ ఈ టిప్ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నానండి మీతో. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి, టమాటాలు ఏదైనా సరే త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు త్వరగా ఫ్రై అవుతుంది. పుదీనా వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ 4 టీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. ఇక్కడ ఫ్రెష్ది కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో పసుపు 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కరివేపాకు, ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టమాటోస్ ఒక 6-7 వరకు వేసేసుకున్నానండి. టమాటాలు వేసేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి మంచిగా ఉడికిపోయింది. అంటే మంచి ఫ్రై అయిందండి. మీడియం 50% వరకు టమాటాలు ఫ్రై అయ్యాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోన్స్ వేసేసానండి. వేసేసి ఇప్పుడే అన్నీ వేసేసుకోవాలి. ఈ స్పూన్ తోటి కారం అండి ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. కారము నేను కారంలో ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకుంటానండి. మీకు ఆల్రెడీ ఈ విషయమే తెలిసింది. ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను మీకు. కొంతమంది అంటే సాల్ట్ కలిపి పెట్టుకోకపోతే మాత్రం కొంచెం తక్కువ కారం వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని 1 స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. ఇక్కడ మసాలా 2 స్పూన్స్, ధనియాల పొడి 3 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. 3 స్పూన్స్ వేసుకున్నానండి. దీంతో వేసేసుకొని ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కారంలో ఒక 1 టీ స్పూన్ వరకు దొడ్డుప్పు యాడ్ చేశానండి. మంచిగా ఇప్పుడే మిక్స్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ వాటర్ ఏం పోయకముందు మిక్స్ చేసుకున్నాక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. సో చింతపండు రసము ఇట్లా బోన్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి కదా, ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువనే అలా మునిగే వరకు వాటర్ వేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకొని కొంచెం పడుతుందని వేసేసానండి. సో మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ నానివ్వడమే. అంటే ఒక్కొక్క బోన్ మినిమం అయితే నేను ఒక 5 విజిల్స్ మాత్రం పెడతానండి. ఉడకపోతే ఇంకో చెక్ చేసుకొని ఇంకో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. బోన్స్ని బట్టి ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడు మంచిగా 5 విజిల్స్ రానివ్వండి. చూడండి ఉడికిపోయింది. మంచి బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఈ బోన్ సూపు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ సూపు. చూడండి ఉడికిపోయింది. 5 విజిల్సే పెట్టానండి. ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని మంచి మిక్స్ చేసుకుంటే రెడీ మటన్ సూప్. ఇది చపాతీస్కి అన్నిటికీ బాగుంటుందండి. యమ్మీ మటన్ సూప్ రెడీ.